ప్రభుడు రక్షకుడైన సర్వాధికారి అయిన మహాగణుడు మహోన్నతుడు మన ప్రియలోకపు పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క మధ్యాహ్న కాలమందు సరిపల్లి గ్రామస్తులకు హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిలు లేఖనాలు సెలవిస్తున్న రీతిగా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చానని బైబిలు లేఖనాలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రావడం అంటే, పాపులు అంటే ఎవరనగా ఆజ్ఞ అతిక్రమము, దేవుని ఆజ్ఞను అతిక్రమించడము, దేవుని కాదని, దేవుని యొక్క వాక్యాన్ని కాదని ఎవరైతే దేవుని విడిచిపెట్టి లోకంలో జీవిస్తారో, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో వాటినే పాపం అంటారు. అనగా వ్యభిచారము, దొంగతనము, మోసము, ఇలాగా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చానంటే దాని యొక్క ఉద్దేశము, వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు అనాది కాలంలో చూచి చూడనట్టుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు పాపులమైన మనం రక్షించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి మానవుడిగా మనకు మన శరీరంలో ఏదన్నా జబ్బు ఉందనుకోండి, గుండె జబ్బు ఉంటే ఆ గుండె జబ్బుకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి మనం వెళతాం. ఒకవేళ భీమవరంలో ఉంటే భీమవరంకి వెళ్తాం, లేదా విజయవాడలో ఉంటే విజయవాడ ఊరికి వెళ్తాం. కాబట్టి గుండె జబ్బుకు సంబంధించిన డాక్టర్ ఎక్కడ ఉంటారో ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళతాం. లేదా మన కంటి సమస్య ఉందనుకోండి, ఆ కంటి సమస్యకు, ఆ జబ్బుకు సంబంధించిన డాక్టర్ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళతాం. కాబట్టి మన ఒంట్లో ఏ రోగం అయితే ఉందో ఆ రోగానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి మనం వెళతాం. ఎందుకంటే భయం, అయ్యో మనం చనిపోతామే, ఇంకా మనము బతకాల్సిన, ఇంకా మనం చేయాల్సింది భూమి మీద చాలా ఉంది, ఇంకా మనం సంపాదించుకోవాలి, ఇంకా కష్టపడాలి, మన పిల్లలను పోషించాలి, అయ్యో ఇంకా మనం చేయాల్సిన బాధ్యతలు, బరువులు చాలా ఉన్నాయని అనుకుంటాం. కానీ ప్రభునందు ప్రియులారా, మరణము అనేది అకస్మాత్తుగా వస్తుందని ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది అనుకోని గడియలలో నీటి బుగ్గ వలె, అనగా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వలె మనిషి యొక్క జీవితము నీడ వలె ఉంది. కాబట్టి మనము ఏ క్షణాన చనిపోతామో, ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి మన యొక్క శరీరంలో ఉన్న రోగాలకు, జబ్బులకు డాక్టర్ ఉన్నాడు. మరి పాపాన్ని రక్షించగలిగే డాక్టర్ ఉన్నాడా? లేడు. నీవు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నిన్ను రోగం నుంచి బ్రతికించగలుగుతాడని నువ్వు అనుకుంటావు, కానీ అది పూర్తిగా అయితే నిన్ను బ్రతికించలేడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పాపము కూడా ఒక రోగం లాంటిది. ఆ పాపము నీలో ఉంటే నీ శరీరాన్ని మొత్తం తినివేసి చివరికి నిన్ను నరకంలో పడేస్తుంది. కాబట్టి నీ శరీరంలో ఏదైతే లోపం ఉందో, ఏదైతే పుండుందో, ఏదైతే రోగం ఉందో దాన్ని నువ్వు తగ్గించుకోవాలి. దాన్ని పూర్తిగా నువ్వు వైద్యం చేయించుకుంటేనే ఆ రోగం నీకు బాగుంటుంది. అలాగే పాపం అనే రోగం కూడా నీలో ఉంటే అది నిన్ను తినేసి, నీ శరీరాన్ని నిన్ను పాడు చేసి చివరికి నీ ఆత్మను నరకంలో పడవేస్తుంది. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి నీ ఉన్న చోటే నిలిచి, యేసయ్యా నీవు పాపులను రక్షించు దేవుడవు గనుక నా పాపను కూడా క్షమించండి, తెలుసో తెలియకో మా పితరుల నుండి ఈనాటి వరకు నేను కూడా పాపం చేశాను. ఎందుకంటే దేవుడు ఎంతటి ఘోర పాపమైనా క్షమిస్తాడు. దేవుడు క్షమించకుంటే ఎవరు క్షమిస్తారు? మనుషులుగా మనమైతే మన ఇరుగు పొరుగు వారి, బంధువులు కానీ, మన స్నేహితులు కానీ ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరూ మారుమనసు పొంది రక్షించబడవాలని పరలోకమందు, తన నిత్యరాజ్యమైన పరలోకమందు అనగా స్వర్గానికి చేర్చబడాలని, అందరూ దేవుని బిడ్డలుగా ఆయనతో యుగయుగంలో దేవునితో జీవించాలని ఆయన ఆశ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రుగా చేయను గనుక నీ యొక్క పాపములను ఒప్పుకొను. ఎవరైతే తమ పాపములు తామును ఒప్పుకుంటారో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
దేవుడు నీ పాపములు క్షమించడానికి నిలిచి ఉన్నాడు. హృదయమైన ద్వారం వద్ద యేసు ప్రభుల వారు తడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, దేవా పాపిని నా పాపను క్షమించుము, ఘోర పాపిని నన్ను క్షమించు తండ్రి అని నీ పాపలను ఒప్పుకో. ఆనాడు సిలువలో గొల్గొతా కొండపైన నా పాపల నిమిత్తం నువ్వు సిలువలో వేలాడదీయబడ్డావు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు నీకు పాపక్షమాపణ. ఎందుకంటే గొర్రెల ద్వారా కానీ కోడెల ద్వారా కానీ పాపక్షమాపణ లేదు. నువ్వు చేసే పుణ్యకార్యాల వల్ల కూడా నీకు స్వర్గం లేదు. కాబట్టి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు దేవుని యొక్క కనికరం పొందితే దేవుడు తక్షణమే నీకును నీ ఇంటి వారికి రక్షించడానికి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం రోగం కోసం, కానీ దేవుడు పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు నీ ఎద్దకు వచ్చున్నాడు, నువ్వు నిర్లక్ష్యం చేయకు. ఒకానొక సమయంలో తీర్పు ఉంటుంది. మొదటి రాకడ కొరకు ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడ కొరకు పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు వస్తాడు. కాబట్టి నువ్వు యథార్థంగా ఉన్నావో, పరిశుద్ధంగా ఉన్నావో, పాపిగా ఉన్నావో, దేవుని బిడ్డగా ఉన్నావో, లేకపోతే లోకంలోనే నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానని తిరుగుతూ ఉన్నావో ప్రశ్నించుకో. ఒకానొక సమయంలో తీర్పు ఉంటుంది, గ్రంథాలు విప్పబడతాయి. నువ్వు ఏవైతే చేసావో ఆ గ్రంథంలో దేవుడు లిఖితంలో రాసి ఉన్నాడు. కాబట్టి జీవ గ్రంథంలో నీ యొక్క పేరు ఉండాలి. దేవుని యొక్క కృపలో మరోసారి దేవుడు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. ఆయన పిలుపును నీవు నిర్లక్ష్యం చేయక, అలక్ష్యం చేయక దేవుని యొక్క స్వరాన్ని విను. దేవుని నీ హృదయంలోకి చేర్చుకో. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుకో. అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షించబడతారు. ఈ కొద్ది ఒక్క మాటలు దేవుని వాక్యము ఆయన రెండో రాకడ పర్యాంతమై మీ అందరి వినికిల్లో, హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబంలో యేసు నామములో తండ్రైన దేవుడు దీవించి నడిపించునుగాక. ఆమేన్. అట్లా చెప్పండి అన్నయ్య గారు. ప్రియమైన వారులారా, మరి ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలని మీకు హృదయంలో ఆశ ఉంటే ఇక్కడే సమీపంలో సరిపల్లి కరూపేటలో బేతేల్ ప్రార్థన మందిరం ఉన్నది. బేతేల్ ప్రార్థన మందిరం దైవ సేవకులు ఉంటారు. సామెల్ రాజు గారు ప్రతి ఆదివారము, సోమవారం, శుక్రవారం కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ స్థలానికి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు.